అరే పెద్దోడా పండుగ వస్తుందిరా చెల్లెని తోలుకురావారా పండుగకు అవి సప్లై అయ్యేదిరా అవ్వ ఇప్పుడు నేను పోతే బాబా ఈ పెట్టుబడుల కోసం అని తీసికిచ్చాడు భావిస్తారు కదా అవ్వ అట్లానే ఉన్నొక్క పొలం తోలుకరాకుంటుంటారా తోడ పుట్టిన తోడు కాదురా బిడ్డ ఎట్లా అది బాధపడితే ఎట్లా ఆడేమో పెళ్ళాన్ని పట్టుకొని వచ్చి పండు కొట్టికించుకొని వాడిపోతాడు నీ సందానం నువ్వు ఉంటావు ఉన్నొక్క పోరు కాదురా అదెంత బాధపడుతుంది చెప్పు అయినా మీరు పెళ్ళాల పట్ట పట్టుకొని పురాతిగా చెడిపోయిండురా చెడిపోయిండు అవో నేనేమన్నా మధ్యలో నువ్వు మధ్యనే ఉన్నావు నువ్వు మధ్యనే ఉన్నావు నీ బిడ్డ ఏమన్నా రాకని చెప్తానా నేను భక్తి ఏమన్నా ఎలా కొడతానా లేకపోతే గలవాళ్ళు అడ్డం ఉంటానా అయినా ఆమెకు వచ్చే తెలివి లేదు మీకు తీసుకొచ్చే తెలివి లేదు ఇగో మీ అమ్మ మీ చెల్లెను తీసుకురమ్మంటుంది తీసుకొస్తావా తీసుకొస్తావా ఇగో తీసుకొస్తావా తీసుకొస్తావా తమ్ముడు వచ్చినాక తీసుకొస్తాను నీ తమ్ముని తలపండు వాళ్ళుగా నీ తలపండు వాళ్ళుగా ఏం మనుషులరా మీరు అవునే వాడిని ఊక తక్కిచ్చి అడుగుతాడు ఎవరు ఏం చెప్తాడే నీ నావునారుక నాది కాదు నా తాటి మట్ట ఏందో వాడిని గుచ్చి గుచ్చి అడుగుతా వాడే తీసుకొస్తాడే ఏం మనిషివో ఏమో ఇగో ఇట్నే పెట్టుకొని ఉంటావా మరి ఏం షేర్లో పోయేది ఉన్నదా పోదామని బిత్తెలు పాడుగాను పొలం అంతా అంగడంగడి ఎత్తాంది ఏసుడే ఆలస్యం అగో పొలం ఏంటంతా ఎర్ర పడుతుంది ఇంతగానో ఎర్రబడ్డది మనిషి ఉత్తలేడా ఏంది పొలం అంతా తిరిగి చూసినా నీళ్ళు పట్టినాయా తిరిగి చూసిన నీళ్ళు మావట్టినాయి కానీ పొలం తెర్రబడ్డ చూసినావా మందు కొట్టవా మందు కొట్టమని నేను దవాఖానలే ఉంటుంది దావకాళ్ళు ఉంటే నిన్నేమైనా కొట్టమంటానా ఏ సోపతి గారినో కైకులలో పట్టుకొని కొట్టించుకోవాలి కొడదాం కానీ కొట్టి కొడదాం కానీ ఈ కాలం పాడుగాను అంత ఉల్టా పల్టా కాబట్టే ఆనకాలంలో ఎండలు కొట్టబట్టే ఎండాకాలంలో ఆనలు కొట్టబట్టే ఇట్లయితే పంటలు ఏడ పండిస్తారు ఏమవుతారు దండిగా ఉన్నది పెట్టలేదా బియ్యం ఏమయ్యా పోయిన పని అయిందా మా మామ పైసలు ఇస్తానని ఇచ్చిందా నేను పోయే వరకు మూడే పెట్టుకున్నాడు ఇంత దావయ్యా అని ఎవరు ఎందుకు ఇస్తారు ఎవరికి ఏమవసరం ఇష్టానికి మరి ఎట్లనయ్యా ఎట్లా అని మంచిగా అంటావు తెత్త ఏంటో సత్తం ఉండబోతావు ఎట్లా అయ్యా అంటున్నావు ఇంకా దానికి నేనేం చేస్తానయ్యా అరే గట్ల కాదే వ్యవసాయం అని చెప్తే పత్తి వండపాయ అడిగి మునిగిపాయ చేతిలో రూపాయలు లేకుంటే అయిపోయా అప్పులే అరే గిట్ట అవుతుంది ఏందని ఇవాళ తీసుకొచ్చి ఇల్లు ఆస్తుకు లేదు ఇట్లా ఒకటి కట్టాల అట్లా చేద్దామన్నా కానీ ఇవాళ అడిగితే ఎవరు రూపాయి పుట్టిస్తలేడా అరే నీకు వచ్చేపు అని వస్తే ఆ బ్యాంకులో అగ్గదాలు పెడతా లోన్ ఇస్తే ఇల్లు కడదాం అనుకుంటే అది దిక్కులేదు వాళ్ళు ఇచ్చింది లేదు వచ్చింది లేదు చెప్పావే ఇంట్లో కథ చెప్పిందట్టు ఏంది ఏషం వేసుకొని ఎగరమంటావేంది ప్రతి పండగ అడగన పడితే వాళ్ళేమో మాట దాటే పట్రి వాళ్ళు దాటేస్తారు మొహం దాటేస్తాను గట్లగానే మానిక ఎంత బుర్రాలి ఎన్నని తీసుకురావాలి కొంచెం నా పరిస్థితి కూడా అర్థం చేసుకోరాలి మరో పని చేద్దామని ఇవాళ తీసుకొని పోయి అడుగుదాం మరి మా అన్నలు మోహన్ రెడ్డి పాటలు మాట అయితే తింటారు ఆయన తీసుకొని పోదాం సరే పోదాం సరే సరే అరే గురయ్య పెద్ద మనిషిని తీసుకొని బాగా ఇంటికి వస్తాడట ఆయనకి ఇచ్చేది ఇంకా ఇవ్వకపోతే చెల్లని ఏ పండుగకు తోలుతలేకపాయే
ఊకే ఏదో ఒకటి అనుకుంటా దాన్ని బాధ పెడతాడట. అందుకే ఎవరైనా పెద్ద మనిషిని తోలుకొని ఇంటికి రమ్మని చెప్పిన. అవునే అవ్వ, ఒక్కరితో మాట్లాడతా అవుతుంది. అది చిన్నోడికి అభిమానం ఉండేది తమ్ముడు. అవు అత్తమ్మ, చిన్నోళ్ళు లేకనే పాయే. మాటలు మాట్లాడితే ఏమవుతుంది? అది పొత్తుల భూమి, మా సంతోని కాదు కదా. నువ్వు వాళ్ళు కూడా ఉన్నప్పుడు మాట్లాడు. ఇంకా ఎవరి దాళ్ళకు మంచిగానే పోతివి, ఏదో పంచిచ్చినట్టే మాట్లాడతాను. ఏంది అట్లా మాట్లాడతాను? ఆ రోజు లగ్గం పెట్టుకోగా మీరు ఒప్పుకున్నదే కాదే. అప్పుడే చెప్పిన మీ నుంచి వెళ్ళి ఎంత అయితే అంత ఒప్పుకోర్రు అని. అప్పుడేమో అట్లా మాట్లాడుతుంది, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడబడుతుంది. అవ్వ ఆడద్దు రాండి, నచ్చినాక మాట్లాడతాం. నువ్వే అన్నావు కదా మీరు కూడా ఒప్పుకున్నారని. ఆ మీరులా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే రాని చిన్నోళ్ళు వచ్చినాక ఈ విషయం ఏదో ఒకటి తెలవదు చేద్దాం. అప్పటిదాకా నువ్వైతే మమ్మల్ని ఒరియ. ఏందే ఉన్నదంతా మీ దగ్గరనే ఉన్నది, నాకు తెలియదా? అగు అలా వస్తారు. మీరే ఏంది ఆడిబిడ్డని గట్ల ఏడిపించుకుంటావా? మేమేందుకు ఏడిపిస్తున్నాం బడేలా? ఒప్పుకుని వేయకపోతే ఏడిపించాడు కాకపోతే ఇంకేంది? అగో ఏందన్నా గట్లా మాట్లాడతాను? మేము ఎప్పుడు ఒప్పుకున్నాం, మేమే ఇస్తున్నాం. ఏందే ఆ రోజు ఒప్పుకుంది మీరే కాదే, ఇప్పుడే ఇట్లా మాట్లాడతాను? అగో మళ్ళీ మమ్మల్ని అంటాను. మేము ఒక్కడే ఉన్నామేంది? ఒక్కడే కొడుకా నీకు? ఏందే నా మీదకి గట్లలేస్తాను? మేము మాట్లాడుకుంటాను, మధ్యలో నువ్వేందాక మాట్లాడు వచ్చి. అగో ఏందన్న సంబంధం లేదంటాను? ఇది నా ఇల్లు కాదా? ఓహో ఏంది సప్పుడు ఎత్తలు మాట్లాడు. ఏంది వాది నేను మధ్యలోకి వస్తాను? మొగలు మాట్లాడుకోరా? మా అన్నయానికి నోరు లేదా? మాట్లాడా? నువ్వు ఆగరాదే బుజ్జి, వాళ్ళు మాట్లాడతారు కదా. నువ్వు ఆగరాదే బుజ్జి, వీళ్ళు మాట్లాడుకుంటారు కదా. ఇగో 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 చూసిలా ఎట్లా బిడ్డ ఎంకేసుకొస్తాను? ఇట్లనే సైకిల్ పైసలు, పెన్షన్ పైసలు, ఇంకేమైనా అచ్చడి పోయిటుంటే అన్ని జమ చేస్తుంది. బిడ్డ పంపిస్తూనే ఉంటుంది. ఓకే ఇంకా కొత్తగా ఏం పంపించేది ఉన్నదే? ఇక అది మంచి భూమి మంచి అని మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఏంది మీరే ఈ లొల్లి? నీ మనసులో ఏదో చెప్పు. మా తమ్ముడు రావాలి, మా తమ్ముడు వచ్చినాక ఏదైనా అత్తనే లెక్క. ఆడికెళ్ళి వచ్చి మీ తమ్ముడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఇక్కడ నువ్వేం చెప్తున్నావు? అత్తడు 4 ముచ్చట్లు మాట్లాడుకుంటారు. నీ తమ్ముడు సందాలు, నీ తమ్ముడు పోతాడు, నీ సందాలు నువ్వు ఉంటావు. నాకు ఇచ్చేది ఎప్పుడు, నేను తీసుకునేది ఎప్పుడు? మొదలుగా ఇస్తాను ఒప్పుకున్నది మీరు, ఇవ్వకపోతే ఇయ్యనని చెప్పాలి. ఇప్పుడు పెళ్ళి 3 ఏళ్ళ పొద్దు అవుతుంది. ఈ పండుగకి ఇస్తావు, ఆ పండుగకి ఇస్తావు అని ఇక్కడ అగబట్టుకొచ్చారు. మీరు ఇచ్చింది లేదు, నేను తీసుకునేది లేదు. పవనాడు అంటే ఊళ్ళో ఒక రీతిగా బతికినోడు. లగ్గమైనాక అత్తగారు దగ్గర 2 ఎకరాల భూమి తీసుకున్నా నా పేరు మొత్తం 3 ఏళ్ళ. మీరు ఇచ్చిందే తీసుకొని చచ్చింది లేదు. ఆడే రావాలి పడలేదు, ఆడ వచ్చినాక మాట్లాడదాం ఏది ఉన్నా కానీ క్లియర్. అగో ఇన్నా పాటలా చెప్తాడే మళ్ళీ గదే మాట మాట్లాడతాడు. మరే నీ ఇట్టదిగా మరి. పవన్ ఇది కలిసినట్లేదు. వాళ్ళ తమ్ముడు వస్తాడట, తమ్ముడు వచ్చినాకనే మాట్లాడు. ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడి నీ పోతావు. ఏందన్నా గిట్లా చేస్తుర్రు? మీరు ఒప్పుకున్నది ఏదో నాకు ఇవ్వచ్చు కదా. అత్తగారింటికాడ ఉండమంటారా? అవ్వగారింటికి వచ్చి బతుకమంటారా? అత్తగారింటికాడ సూటిపోటి మాటలతోని మాటలు అంటారు. నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలన్నా? మీరు ఒప్పుకున్నది అదేదో నాకు ఇస్తే నా బతికేదో నేను బతుకుతా కదా అన్న. ఆడపిల్ల ఏడితే మీ ఇంటికి మంచిదేనా అన్న? అగో ఇట్లా ఏడ్చి శాపనార్థాలు పెట్టి ఎవరిని నాలబట్టిద్దామని చూస్తాను? అది అని ఇయ్యడానికి బాబునా? అది పొత్తుల భూమి. వాళ్ళు వచ్చిన నాటికి వాళ్ళు ఏం చెప్తారో విని అప్పుడు తెలుసుకుందాం. అంతేగాని ఇట్లా ఊకే మాటి కచ్చుకుంటా ఇట్లా ఏడ్చుడు ఇదంతా రాగాలు తీసుకుంటే అంత ఏందన్నట్టు? ఎవరి నాశనం కోరుతాను? ఏ ఊపాయే ఏమిటికి ఏడుతానే? చోటల ముంగట ఏడవద్దే. వాళ్ళు ఏడుపును కూడా శాపనార్థాలు అనుకుంటారు. అరే మన అవసరాలు మనకు ఉన్నాయనే గడ్డలు ఉన్నారు, వాళ్ళకేం బాగున్నది. సరే మీ చిన్న వచ్చినప్పటికే మాట్లాడుకుందామంటారు కదా, గప్పుడే మాట్లాడదాంపా. నడు పాయ ఏం పెడతారు నడు. ఏందిరా వీరయ్య ఇది? ఉన్నొక్క పొల్లు ఏడ్చుకుంటూ పోవట్టే నువ్వేమో ఇట్లా మాట్లాడతావు. వాడొచ్చినాక మాట్లాడేది ఏందిరా? నువ్వేమో వాడొచ్చినాకనే మాట్లాడు.
అటు వచ్చినాక మాట్లాడుకున్నాం. మళ్ళా గట్ల అంటే వేంద్రా వాడు వచ్చినాక ఏం మాట్లాడుకుంటారా? ఏం లేదు. సరే నువ్వురా. హలో చెప్పే. బిడ్డ ఏడున్నావు బిడ్డ? ఇంటికానే ఉన్నా. తిన్నావా బిడ్డ? అంత మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా. మా తిన్నా. ఇగో మీ చిన్నబామ్మ వచ్చిండు బిడ్డ. మరి అవునా? ఎప్పుడు వచ్చినాడు? ఇగో ఇయ్యాలనే వచ్చిర్రు. సరే మరి అత్తం తీ మీరు రేపు. సరే బిడ్డ వస్తున్నావు కానీ మరి ఆ భూమి ముచ్చట ఉత్తరిస్తే పండుగ పూటలు ఏమన్నా అన్నారు అనుకో నీ పానం కలుపు అంటది. కొద్దిగా ఆలోచించుకో బిడ్డ. ఇగో మామ ఇన్నిసార్లు అడిగినాం, ఇప్పుడు రాలేదనుకో మా చిన్న బామ్మరి కరీంనగర్ పోతాడు, మా పెద్ద బామ్మరి ఈయనే ఉంటాడు. ఏమన్నా అడిగితే మా తమ్ముడు అని అంటాడు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడే కావాలి. ఏమన్నా కానీ ఏమన్నా అనుకోండి. సరే బిడ్డ మరి నువ్వు ఇక మద్రావు చెప్పు అన్నావు కదా అని ఫోన్ చేసినా. మరి రాదు పండుగ వచ్చిన వాళ్ళు ఇదికైతే ఇంటి ముఖాన్ని అయితే రాదు బిడ్డ. సరే మీరు రాక బాగా రోజులు అవుతుంది. సరే మా అత్తం. సరే నీ చిన్న ఫోన్ చేసుడు. నీ చిన్న నా కరీంనగర్ నుంచి వచ్చిందట. రేపు పోదాం మరి. సరేనండి పోదాం మరి. సరే. అరే చిన్నోడా, పిల్లగాళ్ళని హాస్టల్కి వెళ్ళి తీసుకురాలేదారా? పెద్దోడు పిల్లగాళ్ళు అంటే చదువు చదువని వాళ్ళు వస్తలేరు. పిల్లగాళ్ళు రాకుంటే ఇల్లు ఏమన్నా కళ మీద ఉన్నదారా? సరే పిల్లగాళ్ళు అంటే రాకపోయే, ఉన్నొక్క ఆడబిడ్డ అది కూడా పండుగకు రాకపోయే. ఎట్లరా? పెద్దోడిని అడిగినా కొద్దీ చిన్నోరు రావాలి చిన్నోరు రావాలి అని అనబట్టే. ఇక నువ్వేమనుకుంటాను చెప్పురా? మొన్న బాబును చెల్లె పటేళ్ళు పట్టుకొని వచ్చిరు మాట్లాడటానికి. ఈడు కూడా అప్పుడు మళ్ళా తమ్ముడే రావాలి తమ్ముడు వచ్చినాకనే మాట్లాడతానని చెప్పే. చెప్పురా నీ మనసులో ఏమున్నదో? మందికి తెలిస్తే మానం పోతుంది. ఇక మీరే ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోరు. మాట్లాడి ఏం ముచ్చట్టో చెప్పుర్రా. మంది చూస్తే నవ్వే కాలం. ఉన్నొక్క పోరు ఇంటికి తోలుకొచ్చుకోరారా? చెప్పవే రవ్వ చిన్నోడా. తమ్ముడు వచ్చిండు కానీ తమ్మునికే ఎరక. అరే మొన్న కూడా గట్టిన అన్నావు కాదురా పెద్ద మనుషుల ముందట. అరే చిన్నోడా ఇక చెప్పురా. అబ్బా చెల్లె రాంగా వద్దంటున్నాను. మీరు ఇంటికి వస్తే అద్దన్నారా కొడుక? దానికి అప్ప చెప్పేది ఏంటో అప్ప చెప్తే అయిపోద్ది కదా. వీడిని అడుగుతున్నావు వాని మీద చెప్పబడితే, వాడిని అడుగుతున్నావు వీని మీద చెప్పబడుతుంది. ఇక మీ మనసులో ఏమున్నదో బయటే రాదుండిరా. ఒకరి మీద ఒకరు చెప్పుకోబడుతుంది అడిగినా కొద్ది. ఇక చెప్పురా చిన్నోడా. అరే పెద్దోడా మాట్లాడవేందిరా? తమ్ముడు ఎట్లా అంటే అట్లా సార్. ఇక చెప్పురా నువ్వే, నీ మనసులో ఏమున్నదో బయటేరా. అబ్బా అప్పటి కాలం ఇప్పటి కాలం ఒకే తీరకుండా ఓడలు బండ్లు అవుతున్నాయి, బండ్లు ఓడలు అవుతున్నాయి. అత్తమ్మ అప్పుడు ఇస్తా అన్నాం సరే, అప్పుడు 1,00,000 రూపాయలు నా భూమి ఇప్పుడు 10 లక్షలు అయింది. మాకు మాత్రం పిల్లలు లేరా? వాళ్ళకి ఇస్తామని ఆపుకున్నాం. అవునత్తమ్మా అంతే. వాళ్ళని మాత్రం ముంచిన పేరు మాకెందుకు? అప్పుడు రేట్ ఎంత ఉందో లెక్క కట్టుల్లి, ఆ రేటే ఇచ్చేస్తాం. అయ్యో ఇంత పాపం ఉంటాదిరా. భూమి రేట్ ఎక్కువ ఉండదని కోరికి రాసి ఇచ్చేది రాసియకుండా ఉంటారా? చెప్పమేమి రారే. అగో చెల్లుండి బావత్తారు కదా, ఏ సమాధానం చెప్తారో చెప్పురు మీరే. కూర్చుండు బాగా కూర్చుంటాం కానీ మా సంగతి ఏం ఆలోచించారు? అసలు ఇస్తాను అనుకుంటారు అని అనుకుంటురా? మీ అన్నని అడుగుతారో మా తమ్ముడు రావాలని నీవే మీటి పెట్టబట్టే. ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు కదా, చెప్పుడు ఇస్తారు అయ్యారా? అదేమో ప్రతి పండగ వచ్చి మిమ్మల్ని అడుగుడు, మీరేమో దాటేసుడు, తర్వాత మోకాలు సాటేసుడు. అసలు ఇస్తాను అనుకుంటారా అయ్యారా అనుకుంటారా? ఏమనుకుంటారు మీరు అసలు? బాబా అప్పుడు నీకు ఇస్తామన్న మాట నిజం. ఇప్పుడేమో భూమిలో రేట్లు పెరిగాయి. అప్పుడున్న రేటు ప్రకారం నువ్వు కట్టిస్తావు. ఓహో గట్లనా? ఇప్పుడు పెరిగాయి కాబట్టి ఇవ్వవు, తప్పితే కల్పిస్తావా? గట్టెట్టుంటుందా? ఇప్పుడు ఎట్టు నేను చూపిస్తా. మీరు మందిరం వాడాలనుకున్నారు, బయట చేస్తా. మీరు భూమి ఎట్లా రాశారో నేను చూస్తా. అవరాక నీ చెల్లె నీట్గానే ఉంచుకోవాలి. అప్పుడు ఏదైనా ఎందుకు ఒప్పుకున్నారు? మీరు ఒప్పుకున్నట్టా ఊళ్ళో అందరి దగ్గర నేను ఆసాగినాయా, కానీ నా దగ్గర ఏం లేదు. మరి ఏమన్నా రూపాయి అడిగితే నీకే భూమి లేదా నీకెందుకు అంటారు? మీరు ఊళ్ళోకి వచ్చి రాసిస్తారేమో రాసిరి, లేకపోతే ఈయనకేమీ లేని ఒప్పుకోరి. గప్పుడే నీ చెల్లెని తీసుకొని పోతా. ఏమనుకుంటారేమో? మంచి కూడా రారా కొడుక. ఉన్నొక్క పోరు జీవితం ఎటు కాకుండా చేసిర్రు కాదురా. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? ఇక మీరు మంచిగా బతుకుర్రిరా, మంచిగా బతుకుర్రి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలిపొద్దు యూట్యూబ్ ఛానల్. చూసిరావుల మా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి సెంటిమెంట్ ఫ్యామిలీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క ఫోటో కట్టుకుంటుంది, దానికి గట్టి కొట్టుర్రి. బాయ్.